బ్యాక్ టు న్యూస్. ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆకాశమంత ప్రతీక బోనాల పండుగ. లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్ నగరానికి ఎంతో ప్రత్యేకం. రైట్, ఇక బోనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సింధు మనకు ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సింధు, చెప్పండి, ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సింధు. రైట్, థ్యాంక్ యూ నిఖత్. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎస్, మన తెలంగాణ బోనం అంటే కట్టుబొట్టు సాంప్రదాయాలకు ప్రతీక కదా. మరి చూసినట్టయితే ఇక్కడ మనతో పాటు పోతురాజు అన్నలు ఉన్నారు. ఒక్కసారి మరి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మ. ఇక్కడ ఏడుకెళ్ళొచ్చు? నాది బోరబన్న. నేను ఇప్పుడు సికింద్రాబాద్కి వచ్చి అమ్మవారి కోసం పోతురాజు వేషం వేసుకున్నా. నా ప్రాపర్లో అదే, నేను ఆటో నడుపుతా. ఈ సంవత్సరం ఫస్ట్ టైం అమ్మవారికి వేసుకున్నా. అమ్మవారి దయ ఇప్పుడు ఎల్లప్పుడు ఇలానే ఉండాలనుకున్నా. అసలు క్యూ లైన్లో భక్తుడుగా ఉండాల్సిన నేను ఆ అమ్మవారికి తమ్ముని లెక్క ఇవాళ లోపలికి వెళ్ళి ఆ అమ్మవారి చూపు నా మీద ఉందని చాలా అమ్మ నాకు దయ చూపిస్తుంది. ఇలానే ఎప్పుడు ఎల్లప్పుడు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ వికారాబాద్. ఓకే, అంటే పోతురాజు అంటే సాక్షాత్తు అమ్మవారికి తమ్ముళ్ళలాగా మనం భావిస్తుంటాం కదా. అంటే ఏంటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఇదే ఫస్ట్ అమ్మ నాది. మొన్న గోల్కొండలో వేసిన, బల్కంపేటలో వేసిన. ఇవాళ అమ్మవారి దగ్గరికి స్వయాన అమ్మవారే నన్ను పిలుచుకుంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మ. రైట్, నిఖత్, ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా క్యూ లైన్లు అంటే విఐపికి సంబంధించి కానీ లేకపోతే సామాన్య భక్తజనులు కూడా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా నెలకొన్నది. మరి ఒక్కసారి మరి ఇక్కడ బోనం ఎత్తుకున్న మహిళలు అయితే మరి ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి? నమస్తే అండి, మాది కరీంనగర్ అండి. ఇక్కడ నుండి వచ్చినామని 8 o'clockకి లైన్ కట్టినామండి. టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు 1 hour కంప్లీట్ అయితే అనుకుంటాం కదండి. విఐపి బ్రేక్లో ఆగుతున్నాం. అట్లాగే ఆర్టిఫిషియల్ బోనాలు ఏంటండి? ఇప్పుడు మేము మొక్క కోసం వచ్చినాం. మేము ఇంట్లో నుంచి వచ్చిన ఆపిన నార్మల్ బోనాలు కదా, ఇంతసేపు అండి వెయిట్ చేస్తాం. మా పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది, చాలాసేపు అవుతుందండి ఇబ్బంది. ఇట్లా కాకండి, బోనాలు ఉన్న వాళ్ళని ముందు పంపించండి. మీరు ఎప్పుడు వచ్చారు? 2 hours అవుతుంది. మేము 2 hours అవుతుంది. ఓకే, అయితే నిఖత్, ఇక్కడ చూసుకున్నట్టయితే బోనం ఎత్తుకొని వచ్చే మహిళలు దాదాపుగా ఆర్టిఫిషియల్ బోనాలు అయితే విఐపి దర్శనాలు అయితే వాళ్ళని వెంటనే పంపిస్తున్నారు. మేము ఇక్కడ 2-3 గంటల నుంచి లైన్లో నించునే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. మరి ఉదయం తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర అయితే భక్తులతోటి మరి ఇప్పుడు చూసుకుంటే దాదాపు 11:30 గంటలు అవుతుంది. మరి ఎండని సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద అందరూ కలిసి చక్కగా అమ్మవారికి బోనం సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఆగ్రహంగా ఉన్నారు, జల్దీన పంపిస్తలేరు, చాలా 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి, ఏంటండి ఎంతసేపు? 9 గంటలకు వచ్చినామండి. ఇప్పుడు ఎంత అయితే 12 అవుతుంది. ఇంతసేపు అంటే ఎట్లా అవుతుందో చెప్పండి మేడం. ఇన్ని గంటలు బోనం ఎత్తుకోవాలంటే మేము మనుషులమే. అదేందో విఐపీలకు సపరేట్ లైన్ పెట్టండి. మేము నార్మల్ ప్రజలను ముందు పంపించండి. వాళ్ళు నిల్చుంటారా మాలాగా ఇన్ని గంటలు? ఒకరోజు నిల్చోబెట్టండి వాళ్ళని బోనం ఎత్తుకొని. అది చాలా కష్టం అవుతుంది. అవో ఎంత అందరికి నెత్తులు ఇది అవుతున్నాయి. జస్ట్ చూసుకోవాలి, పంపించాలి కదండి. ఈ 2 years నుండి ఇట్లా చేస్తున్నారు, అంతకుముందు బాగుండే. ఇంకా ఈసారి చాలా ఘోరం అంటే ఘోరం ఉన్నది. 8:30కి వచ్చినాం. 8:30 నుంచి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు? ఒక్క నిమిషం, ఇక్కడైతే ఒక పెద్ద అమ్మ ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఓకే అమ్మా నమస్తే. అమ్మా చెప్పండి, 8:30కి వచ్చామమ్మా. ఏంటి అసలు మమ్మల్ని లైన్ వదులుతలేము, కొంచెం కూడా లేదు. బోనాలు అనేప్పుడు పంపించాలి కదా. ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి బోనం తెస్తున్నాం కానీ ఎప్పుడు ఇట్లా కాలే మాకు. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అవుతుందమ్మా. మొత్తం జెంట్స్ కూడా మొత్తం లైన్లోనే ఉన్నారు. ఏడిచ్చారు, ఇయ్యలేరు. అసలు మీరు బోనం ఎత్తుకున్న వాళ్ళకి మీకు సపరేట్ లైనే లేదా? అందరికి అంతా జెంట్స్ కూడా ఇళ్ళనే ఉన్నారు, పిల్లలు కూడా ఇళ్ళనే ఉన్నారు. మాకు అసలు అవుతలేదు తెలుసా, కాళ్ళ నొప్పులతో ఉన్నాము. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నిఖత్, మరి సామాన్య భక్తులకు కూడా మరి ఇక్కడ ఒకటే క్యూ లైన్ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి బోనాలు అనేది చాలా కష్టంగా ఉందని చెప్పేసి అయితే మనం తెలుసుకుందాము. ఇక్కడ
రైట్, ఇంకొంతమంది భక్తులతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మరి మాట్లాడమండి, మేము మాట్లాడడం బోనాల లైన్ కదిలి అంటే అంతే. అది తీసుకోండి ఫస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ. బోనాల లైన్ కట్టడానికి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో వెళ్ళి పోలీస్ దగ్గర తీసుకోండి. మీరు ఇంటర్వ్యూ మా దగ్గర కాదు, ఎందుకంటే ఇక్కడ కదలట్లేదు, మేము సఫర్ అవుతున్నాం. వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నా మీరు వాళ్ళని అడగండి. చిన్నపిల్ల తల్లులు ఉన్నారమ్మా, ఎంతసేపు అని అమ్మాయి వెయిటింగ్ చేస్తాడు ఇక్కడ బోనాల పోనిచ్చేదానికి. రైట్, అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ దాదాపు కూడా మరి పిల్లల తల్లులు కానీ ఇప్పుడు మేము ఎన్ని గంటల నుండి ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడు డీసీపీ ఆయన పోలీస్ అన్న తిరిగిపోతున్నట్టు మాట్లాడుతుంటే ఏ డీసీపీలు వచ్చి ఎవరు హెల్ప్ చేస్తారు మాకు? ఏడుందండి, ఒకటే లైన్, ఇంకేడుంది? ఇప్పుడు ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? అయింది 9 o'clock నుంచి వెయిట్ చేసి 9 to 3 hours. రైట్, చూస్తున్నట్టయితే నిక్కత్ మరి చిన్నపిల్లల తల్లులు కానీ లేకపోతే చిన్నవాళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. మరి ఇక్కడ ఒక్కసారి కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి చూస్తున్నారు లైన్? మేము మార్నింగ్ 7 o'clock వచ్చామండి. 7 o'clock వచ్చేసరికి మాకు బోనం లైన్ వేరేగా ఉందని చెప్పారు. సో బోనం లైన్లో జాయిన్ అయిపోయాము. అందరం లైక్ ఉట్టి బోనంతో ఉన్నారని చెప్పేసి అన్నారు. ఆంటీస్, నేను, మా మమ్మీ, మా పెద్దమ్మ అందరం బోనం తీసుకొని నించున్నాం. చిన్న కిడ్స్ కూడా ఉన్నారు. లిటరలీ ఈసారి అయితే చాలా అంటే చాలా అసలు ఇబ్బందిగా అవుతుంది. అసలు ఫెసిలిటీస్ ఏం బాగాలేదు. కొంచెం అంటే చైర్మన్ వాళ్ళు లేకపోతే మన పెద్దవాళ్ళు కొంచెం చూసి కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. నేను నించోగలుగుతాను, కానీ నాకన్నా మా మమ్మీస్ కొంచెం ఏజ్ ఉన్నారు, వాళ్ళు నించోలేరు కదా. ఒక చిన్న రిక్వెస్ట్ నేను నా తరఫు నుంచి నేను చేస్తున్నాను కొంచెం టెంపుల్స్ వాళ్ళందరికీ. రైట్, థ్యాంక్ యూ. నిక్కర్ చూశారు కదా, అంటే చాలా మంది ముఖ్యంగా బోనాలు ఎత్తుకొని వచ్చే మహిళలకి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అంటే అసలు ఈ సంవత్సరం బోనాలకి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మేము లైన్లో నించొని గంటల తరబడి ఎండలు సైతం లెక్క చేయకుండా నించుంటున్నాము అని చెప్పి మహిళలు బాధపడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 12 గంటలు అవుతుంది. మరి ఇప్పుడు కూడా భక్తులు ఎండని సైతం లెక్క చేయకుండా కూడా అమ్మవారికి బోనం సమర్పించే సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సింధు.